ఉయ్యూరు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మిసైల్ మ్యాన్ జయంతి. భారత 11వ రాష్ట్రపతి, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతిని లయన్స్ క్లబ్ ఆఫ్ ఉయ్యూరు ఆధ్వర్యంలో స్థానిక తేజ డిజిటల్స్ ఆవరణలో మంగళవారం ఉదయం నిర్వహించారు. ఉయ్యూరు లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ నేరెళ్ల తేజ పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా లయన్స్ జిల్లా కేబినెట్ డిప్యూటీ సెక్రటరీ నూకల వెంకట సాంబశివరావు, విశిష్ట అతిథిగా జోన్ చైర్పర్సన్ ఎండి ఇస్మాయిల్ పాల్గొన్నారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సెక్రటరీ నెల్లి రాంబాబు, ప్రతినిధులు పోగిరి రాము, నల్లా శ్రీనివాస్, హసన్ అహ్మద్, నేరెళ్ల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. తొలుత అతిథులు అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఇవాళ ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి వేడుకలు ఉయ్యూరు లయన్స్ క్లబ్ ఆఫ్ ఉయ్యూరు తరపున నిర్వహించడం జరిగింది. ఆయన ఒక మహోన్నత వ్యక్తి. ఏపీజే అబ్దుల్ కలాం, అవుల్ పకీర్ జలాలుద్దీన్ అబ్దుల్ కలాం. ఆయన ధనుష్కోడి అనే గ్రామంలో 15 అక్టోబర్ 1931 సంవత్సరంలో జన్మించారు. ఆయన చదువులో కానీ, వ్యక్తిత్వంలో కానీ, చురుగ్గా ఉండటంలో కానీ ఆయన ఉన్నంత ఇదిగా ఎవరు ఉండేవాళ్ళు కాదు. దాంతోపాటు ఆయన ఏరో సైన్స్, ఒక పక్షి ఎగరటాన్ని చూసి తన ఫ్యాసినేటింగ్ ఎయిమ్గా గాల్లో ప్రయాణించే విధంగా ఉండాలి అని ఆ ఎయిమ్తో ఆయన ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చేశారు. మెడ్రాస్ ఇన్స్టిట్యూట్లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చేసి తర్వాత 40 years పాటు అడ్మినిస్ట్రేటర్గా డిఆర్డిఓ, ఇస్రోకి పనిచేశారు. ఆయన మన 11th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అదేవిధంగా మనం ఆయన పిలుచుకునే బిరుదుతో పిలుచుకుంటాం మనం, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. అందరికీ నమస్కారం. ఈరోజు మా లయన్స్ క్లబ్ ఆఫ్ ఉయ్యూరు తరపున మన అబ్దుల్ కలాం గారి జయంతి జరుపుకుంటామండి. ఇది మన తేజ మొబైల్స్లో మా ప్రెసిడెంట్ గారు తేజ గారి గారు, మా జడ్సీ గారు ఇస్మాయి గారు, మా లయన్స్ మిత్రులందరూ సమక్షంలో జరుగుతుందండి. మరి అబ్దుల్ కలాం గారు అంటే ఆయన్ని చూసి ఇండియా మొత్తం కూడా ఎన్నో తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. ఆయన నిరాడంబరుడు. మరి ఆయన చనిపోయే వరకు ఆయనకి ఒక రూపాయి ఆస్తి అంటూ ఏమీ లేదు. ఆయన చనిపోయే వరకు కూడా మరి అంత రాష్ట్రపతి చేసిన వ్యక్తి, అంత గొప్ప వ్యక్తికి మరి ఆ రోజు ఆయన చనిపోయే టైంకి 4 జతల బట్టలు ఉన్నాయి. మరి అంత గొప్ప వ్యక్తి. మరి అలాంటి వ్యక్తులు మరి గుణగణాలు మనం తెలుసుకుని మరి దేశ ప్రజలంతా కూడా మరి అలాంటి వ్యక్తుల యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని మరి అందరు 10 మందికి తోడ్పడి అందరికీ సహాయం చేసే విధంగా మరి అంత పెద్ద ఆయన ఎలా చేశారో మనం కూడా అలాగే నేర్చుకుని మనం అందరికి ఉపయోగపడే విధంగా అందరూ కూడా ప్రజలంతా తెలుసుకోవాలని కోరుకుని అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను.